బాలరాజ్ అన్న, ఇప్పుడు సంధ్య థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ విజువల్స్ మన ప్రతిదీ పోలీసు వాళ్ళు మనకు బయటికి వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఈ బౌన్సర్లకి కొట్టే అధికారమైన, ప్రేక్షకులను నూకేసే అధికారం అంటే నెట్టేసే అధికారమైన వాళ్ళకి అధికారం ఉంటుందా? అంటే ఈ ప్రైవేట్ ఏజెన్సీలకు వాళ్ళకి ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి మీ మీదకి ఎవరన్నా ఫోర్స్గా వచ్చినా, మీ మీదకి ఎవరైనా ఎదురు తిరిగినా మీరు ఎదిరించవచ్చు అనే అధికారం ఏమన్నా ఇచ్చే ఛాన్సెస్ ఉంటుందా? సెక్యూరిటీ అనే పర్సన్, బౌన్సర్స్ అయినా, యూనిఫామ్ లో ఉన్న పర్సన్ ఎవరైనా సరే, అతనిని ఉద్యోగ నిర్వహణ అనేది అతను ఎంతవరకు కంట్రోల్ చేయాలో అంతవరకు కంట్రోల్ చేసేంత వరకు అతనికి హక్కు ఉంటుంది. కానీ ప్రజలకి మ్యాన్ హ్యాండిల్ చేయడము, కొట్టడము, తోయడం అనేది అది కరెక్ట్ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు పెట్టుకున్న థియేటర్ యాజమాన్యం కానీ, అల్లు అర్జున్ గారు పెట్టుకున్న వారు కానీ వాళ్ళు ఏజెన్సీ త్రూ వచ్చి ట్రైనింగ్ అయి ఉంటే గనక ఈ రోజు ఈ సమస్య వచ్చేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజెన్సీ త్రూ పెట్టుకోవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయంటే, ఏజెన్సీ త్రూ పెట్టుకోవడం వల్ల ఏంటంటే లైసెన్స్డ్ మీరు పెట్టుకునే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఇక్కడ నుంచి అయినా కానీ ప్రజల్లో ఏ షాపింగ్ మాల్స్ కానీ, థియేటర్స్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా సెక్యూరిటీ, ప్రైవేట్ సెక్యూరిటీ ఎక్కడైతే అవసరం ఉంటుందో వాళ్ళు పెట్టుకునే వాళ్ళు యజమాన్యం ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఏ ఏజెన్సీ వాళ్ళని కూడా పెట్టుకున్నా వాళ్ళకి ఈ పసారా లైసెన్స్ ఉన్న వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళకు సర్వీస్ ప్రాపర్ గా ఉంటుందండి. వచ్చే పర్సన్స్ కూడా ట్రైన్ గార్డ్స్ ఉంటారు. ఇలాంటి సమస్యలు జరుగుకుంటూ ఉంటుంది. ఈ యొక్క లైసెన్స్ వాల్యూ ఏంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ 2005లో దీని చట్టం తీసుకొచ్చింది. మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2008లో అమెండ్మెంట్ అయింది. మన తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2016 నుంచి సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తున్నారు. ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి చాలా ఏజెన్సీలు ఉన్నాయి, కానీ కొన్ని ఏజెన్సీలకు మాత్రమే పసారా లైసెన్స్ తీసుకుంటున్నారు. ఆ ఏజెన్సీ పసారా లైసెన్స్ ఉన్న ఏజెన్సీలు మాత్రం ప్రాంప్ట్ గా సర్వీస్ చేస్తున్నారు. ఎవరికైతే పసారా లేదో దాని గురించి తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొన్ని ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. క్లయింట్స్ కూడా ఎలా ఉంటున్నారంటే ఎవరు తక్కువ వస్తే వాళ్ళని పెట్టుకొని మనకు దినం గడుపుదామనే ఆలోచనలు చేస్తున్నారు. కనీసం వాళ్ళకి మినిమం వేజెస్ కూడా ఇవ్వడం లేదు. కాబట్టి అప్పుడు బౌన్సర్ కే ఇబ్బంది కదా, ఏదైనా ఇన్సిడెంట్ ఇట్లా పుష్ప లాంటి జరుగుతుంది ఇన్సిడెంట్ జరిగింది, చాలా ప్రాబ్లం అండి. ఇప్పుడు వాళ్ళ మీద కూడా కేసు ఫైల్ అయి ఉంటారు నాకు తెలిసి, ఫైల్ అయింది. ఎందుకంటే వాళ్ళు కూడా తెలియదు కదా పాపం వాళ్ళకి. అదే ఏజెన్సీ త్రో పోతే అతనికి ట్రైనింగ్ ఉంటుంది, అతని డ్యూటీ ఎలా చేయాలి, అతనికి ఎంతవరకు హక్కు ఉంది, ఎలా కంట్రోల్ చేయాలి, అంతవరకే అతను పనిచేసేవాడు. అది తెలియక ఏమైపోయింది, ఎక్కడ పడితే అక్కడ తోయడం వల్ల ఒకరి మీద ఒకరు పడి దానివల్ల ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది. ఆ అబ్బాయి కూడా ఇప్పటికీ ప్రస్తుతానికి హాస్పిటల్లో ఉన్నాడు. మా అందరి తరపు నుంచి కూడా మేము కూడా అందరం కోరుకునేది అంటే అబ్బాయి కోలుకోవాలి, అతను మంచిగా కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఈ బౌన్సర్స్ కి అంటే ఇప్పుడు ఒక సెక్యూరిటీ ఏజెన్సీ అయినా లేకపోతే ప్రైవేట్ ఏజెన్సీ అయినా కూడా ఈ ఏజెన్సీలు అండర్ గవర్నమెంట్ త్రూ వర్క్ చేస్తా, లేకపోతే మీ ఓన్ గా అంటే మీరు ఇప్పుడు యాజ్ ఏ ఒక ఏజెన్సీని రన్ చేస్తున్నారు, మీ ఓన్ గా మీరు ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటారా, లేకపోతే గవర్నమెంట్ కి అప్లై చేసుకుని గవర్నమెంట్ కింద పనిచేస్తారు? ఇప్పుడు ఇందులో రెండు ఉంటాయండి, ప్రైవేట్ సెక్టర్ ఉంటుంది, గవర్నమెంట్ సెక్టర్ ఉంటుంది. ఒక ఏజెన్సీ ఎన్రోల్మెంట్ చేసుకోవాలంటే ఫస్ట్ అతని ఏజెన్సీ కంపెనీ ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. లేబర్ లైసెన్స్ కానీ, ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ ఇవన్నీ ఎన్రోల్మెంట్ చేసుకొని తన బిజినెస్ స్టార్ట్ చేసుకొని అదే విధంగా పసారా లైసెన్స్ తీసుకోవాలి. పసారా లైసెన్స్ తీసుకోవాలంటే కూడా మన ఐఐటి మైనాబాద్ లో ఇంటెలిజెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్ పెడుతున్నారు, ప్రతి నెల ట్రైనింగ్ పెడుతున్నారు. దానికి పోయి ట్రైనింగ్ తీసుకుంటే వాళ్ళు ఎలా చేయాలి, ఏం చేయాలని కూడా ట్రైనింగ్ లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. పోలీస్ వారి సహకారం ఫుల్ గా ఉంది మనకి. కానీ కొంతమంది ఏంటంటే అక్కడికి వెళ్తే ఏమవుతుందో, ఏం చెప్తారో పోలీసు వాళ్ళు, ఎలా చేయాలనో అని కొంతమంది భయం ఉంది. భయపడకండి మిత్రమా, మీరు ఎవరైతే ధైర్యంగా బిజినెస్ చేయాలని అనుకుంటున్నారో రండి, ఇక్కడ పోలీస్ ట్రైనింగ్ తీసుకోండి, మీ బిజినెస్ కూడా ఎన్రోల్మెంట్ చేసుకొని ఇచ్చే ఎంప్లాయీస్ కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చి మన సంస్థని మంచి ముందుకు తీసుకెళ్ళండి. పబ్లిక్ కూడా మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఎందుకంటే సార్ పారామిలిటరీ కానీ, పోలీస్ కానీ ఇవి ఎంత కూడితే మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఒక 10% ఉంటారు సార్. మా సెక్యూరిటీ వాళ్ళు 40% సార్. కాబట్టి మనకు అందరికంటే ఎక్కువ మా సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళకు చాలా బాధ్యత ఉంది, రాష్ట్రం మీద కానీ, జిల్లా మీద కానీ, దేశం మీద కానీ. ఓవరాల్ గా మన ఓన్లీ తెలంగాణ వరకు వస్తే ఓన్లీ ప్రైవేట్ సెక్యూరిటీలో దాదాపుగా 5 లక్షల మంది పనిచేస్తున్నారు. ప్రైవేట్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఓన్లీ ప్రైవేట్ ఏజెన్సీ సెక్యూరిటీ గార్డ్స్ కానీ ఎంప్లాయీస్ కానీ వీళ్ళు దాదాపు ఇంచుమించు 4 నుంచి 5 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు.